అంటూ లవ్లీ గౌతమి సాగర్ ఏం టీవీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? మళ్ళీ ఎవ్రీ సండే ఒక స్పెషల్ ఉండాలి కదా అండి. మరి ఆ స్పెషల్ ఏంటో చూద్దాం. మరి ఎవ్రీ సండే మన నార్మల్గా సండే తినేదే అండి, నాన్ వెజ్ అండి. అది తలకాయ కూర, సాల్ట్ అండ్ ఇది వచ్చేసి యాలకులు లవంగాలు పొడి, ఇది గరం మసాలా, మటన్ మసాలా, అల్లం వెల్లిపాయ, ధనియా పౌడర్, కారం, పసుపు, ఇది వచ్చేసి గరం మసాలా. ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఉంది. ఇక్కడ వచ్చేసి టమాటా. మరి ఆయిల్ కూడా ఉండాలి కదా, మనకు తగ్గినంత ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ కూడా ఉందండి, చూడండి, దీనికి తగ్గినంత వేసేసుకోవాలి. టమాటాలు ఇవే చూపిస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపించలేదు అండ్ కూర కూడా చూపించలేదు అని అనుకుంటున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళిపోదామా? మరి చలో నెక్స్ట్ ప్రాసెస్. నా స్టైల్లో ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి తలకాయ కూర ఎలా చేసుకోబోతున్నాం మనం చూసేద్దాం ఈరోజు ఈ వీడియోలో. చలో గాయస్, నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళిపోదాం. గాయస్, ఇప్పుడు మనము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాం. మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసేసుకున్నాం. ఇట్లా అన్నమాట కుక్కర్. ఇది తలకాయ కూర తీసుకొచ్చాము. నెక్స్ట్ ఇలా కుక్కర్ హీట్ అయింది కదా, మనం తగ్గినంత ఆయిల్ వేసేసుకున్నాం. ఇదిగోండి, ఆయిల్ వేసేసుకున్నాం కదా తగ్గినంత. నెక్స్ట్ ఇది హీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకున్నాం. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకున్నాం. హీట్ అయింది కదా అండి, ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాను. ఎందుకండి పచ్చిమిర్చి కూడా వేసేసి నేను ఇలానే వేసేస్తాను. ప్రతి దాంట్లో పచ్చిమిర్చి ఉంటే నాకు చిన్నబుద్ధి ఉంటుంది. ఇదిగోండి మొత్తం మొత్తం ఫ్రై అవుతుంది. ఇదిగోండి పసుపు వేసేసుకున్నాం. ఇదిగోండి పసుపు. ఇదిగోండి అల్లం వెల్లుల్లి. ఇదిగోండి మనం నెక్స్ట్ కూర ఉంది కదా, ఇది క్లీన్ చేసేసుకుంటాం. ఇట్లా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇది క్లీన్ చేసేసుకొని మనం తీసి వేసేసుకున్నాం. దీంట్లో వేసేసుకుంటాం. మనం ఇట్లా కలిపేసుకుంటాం. మమ్మీ
పోయే వరకు ఉడికియాలన్నమాట. ఇది కుక్కర్ చిన్నగా ఉంది కాబట్టి మన పెద్ద కుక్కర్లో అయితే కొంచెం ఈజీగా కలిపేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం మూత పెట్టేస్తాం. ఇది మొత్తం వాటర్ ఆయిల్ మొత్తం పైనకి వచ్చే వరకు వాటర్ మొత్తం ఇంకిపోవాలి. మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇదిగోండి ఇది కరివేపాకు పుదీనా వేసేసుకుందాం. ఇది మొత్తం కలిపేసుకోవాలన్నమాట. కరివేపాకు ఒక్కదాన పట్టుకోవాల్సి వస్తుంది. వీడియో కూడా నేనే తీసుకోవాల్సి వస్తుంది. ఏమనుకోకండి. ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం కారం వేసేస్తాం. మూత పెట్టేస్తాం. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కర్రీ ఇదిగోండి వచ్చేసింది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకొక నిమిషం ఉడికితే అయిపోతుంది. ఈ వాటర్ మొత్తం పోతేనే మనం సేల్ వరకు వచ్చిందో చూద్దాం. ఇదిగోండి అది మొత్తం వాటర్ మొత్తం పోవాలన్నమాట. వాటర్ మొత్తం ఇదిగోండి వాటర్ ఉంది. వాటర్ మొత్తం పోతేనే మనం కారం వేస్తే టేస్ట్ అనేది వస్తుంది. లేదంటే టేస్ట్ అనేది రాదు అసలు. ఇంకా కొంచెం పెడతాం. ఆల్మోస్ట్ దగ్గరకు అయిపోయింది. మనం కారం వేసేసుకుందాం. ఇదిగోండి కారం దానికి తగ్గినంత వేసేసుకోవాలి. నాకు తెలిసి కారం సరిపోలేదు, కొంచెం వేసేసుకుంటాం. మొత్తం కలిపేసేస్తాం. వేసేసుకున్నాం. ధనియాల పొడి కూడా ఆయిల్లో ఉడికించుకుంటే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇది యాలకులు లవంగాల పొడి కూడా వేసేసుకున్నాం. ఇదిగోండి సాల్ట్ కూడా వేసేసుకున్నాం. తగ్గినంత సాల్ట్ వేసేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఆల్మోస్ట్ మనకు సరిపోయింది. ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఆల్మోస్ట్ రెడీ అయినట్లు, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇది మొత్తం కలిపేసేసుకుందాం. మొత్తం కలిపేసేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది అసలు. చాలా 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 అబ్బా నిజంగానే
కలిపేసి ఆల్మోస్ట్ ఆయిల్ పట్టుకొచ్చేసి మనం వాటర్ వేసేసుకొని మూత పెట్టాలి. వాటర్ వేసేసుకుంటున్నాను, ఇంకో కొన్ని చాలు. గౌతమి సాగర్. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకా వీడియోస్ తీయడానికి నేను ముందుకు వెళ్తాను అండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి సాగర్. బై గాయ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటాను, ఇలానే డైలీ వీడియోస్ అనేది సెండ్ చేస్తూ ఉంటాను అండి. చూడండి నా వీడియోస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్లీ గౌతమి సాగర్.